ఫ్రెండ్స్, ఈ వీడియోలో చికెన్ అండ్ ఎగ్ తినడం వల్ల ఎలాంటి వైరస్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ టంగ్ ప్రింట్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే సాల్మన్ ఫిష్ తినడం చాలా బెటర్. ఫ్యాక్ట్ నెంబర్ 3, నేల మీద జంతువులకు ఏనుగు జంతువుకి అతిపెద్ద బ్రెయిన్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎలుగుబంట్లు కుక్కలను చూసి భయపడతాయి, ఎందుకంటే అవి నక్కల జాతికి చెందినవి అని భయపడతాయి కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 5, దోమలలో కేవలం ఆడదోమలు మాత్రమే మనల్ని కుడతాయి, మగదోమలు అసలు కుట్టవంట. ఫ్యాక్ట్ నెంబర్ 6, చికెన్ అండ్ ఎగ్ ఎక్కువగా తినేవాళ్ళు జాగ్రత్త, మళ్ళీ ఒక కొత్త వైరస్ అయితే వచ్చింది. పూణేలో గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనే ఒక బ్రెయిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ 77 మెంబర్స్కి ఈ వైరస్ వచ్చింది. సిమ్టమ్స్ ఏంటంటే వీక్గా ఉన్నా, నర్వస్గా ఉన్నా, మనం నడుస్తున్నప్పుడు సరిగ్గా నడవలేకపోయినా, మన లెగ్స్ తిమ్మిరి ఎక్కువగా అవుతున్నా వెంటనే హాస్పిటల్లో చెక్ చేయించుకోండి. ఆల్రెడీ బెడ్ మీద ఒకరు సరిగ్గా ఈరోజే చనిపోయారు, మిగతా వాళ్ళు వెంటిలేటర్ మీద హాస్పిటల్లో ఉన్నారు. చికెన్ అండ్ ఎగ్ ఎక్కువగా తినడం మానేయడం బెటర్. అలాగే ఈ 3 months దూరంగా ఉండడం ఇంకా మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 7, షాపింగ్ మాల్స్లో మీరు డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ట్రయల్ చేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి మాల్కి వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ట్రయల్ చేస్తుంటే ఇలా అతని బాడీ మొత్తం 1 hourలో ఇన్ఫెక్షన్తో స్ప్రెడ్ అయిపోయింది. ఈ వీడియో చూడండి. సో ఈ కారణం, మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ ఇంతకుముందు వేరే వాళ్ళే సెలెక్ట్ చేసుకొని అది ట్రయల్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ డ్రెస్ వల్ల మనకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి బయట నుంచి ఎటువంటి ఏ కొత్త డ్రెస్ వచ్చినా హాట్ వాటర్లో వాష్ చేసి మనం యూజ్ చేయడం చాలా బెటర్. జాగ్రత్తగా ఉండండి.